స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి అయోధ్యలంక, పుచ్చలంక, రావిలంక ఈ 3 గ్రామాలు కూడా 2 గోదావరి మధ్యలో ఉంటాయి. నేనైతే పీగన్నవరం వెళ్ళాలి. నేను డైలీ చాలా ఇబ్బంది పడుతున్నా. గోదావరి మీద వెళ్ళడానికి బిజీ చేస్తే బాగుంటుంది. పిల్లలకైనా లేకపోతే ఒక గర్భిణీ స్త్రీలకైనా అంటే అప్పటికప్పుడు ఇక్కడే ప్రసవం పొంది వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. బ్రిడ్జి పడుతుందని కూడా శంకుస్థాపన కూడా జరిగింది. శంకుస్థాపన చేస్తున్నారంటే చేస్తున్నారండి. మేమే ఆశగా అవుతుంది అనుకుంటున్నాము. కాదండి, అలాగే డిలే అయిపోతుంది. పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి అయోధ్యలంక, పుచ్చలంక, రావిలంక ఈ 3 గ్రామాలు కూడా 2 గోదావరి మధ్యలో ఉంటాయి. అయితే ఇప్పటికీ ఈ గ్రామాలు అయితే కనీస సదుపాయాలు లేక ఇప్పటికీ చాలామంది ఈ గ్రామాన్ని వదిలిపెట్టి ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయారు. ప్రస్తుతం ఉన్న వాళ్ళ పిల్లలు అందరూ కూడా చదువుకోవాలంటే ఈ విధంగా నిత్యం కూడా ఇంజిన్ పడవలు ఎక్కి గోదావరి దాటాల్సిన పరిస్థితి నెలకొంది. దాదాపుగా ఈ విధంగా ఈ ఊరు నుంచి, ఈ గ్రామం నుంచి 150 నుంచి 200 మంది విద్యార్థులు అయితే ఈ విధంగానే పడవ దాటి నిత్యం ప్రమాదపు అంచునైతే ప్రయాణించాల్సి వస్తుంది. అయితే వీరికి ఒకటే డిమాండ్, బ్రిడ్జ్ అనేది వేస్తే చాలా యూజ్గా ఉంటుంది మాకు. నిత్యం కూడా ఈ విధంగా పడవలు వెళ్ళాలంటే భయభ్రాంతులకు గురవుతున్నామంటూ విద్యార్థులు అయితే చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం కొంతమంది విద్యార్థులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఏ స్కూల్, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? నేను లిటిల్ ఏంజల్ స్కూల్. నేనైతే పీగన్నవరం వెళ్ళాలి. నేను డైలీ చాలా ఇబ్బంది పడుతున్నా. డైలీ ఇంజిన్ పడవ మీద దాట వెళ్ళాల్సి వస్తుంది. ఈవినింగ్ 4:30, 4:50 ఆ టైంకి వస్తాను. కొంచెం ఇంజిన్ బ్రిడ్జ్ వేయాలని కోరుతున్నాను. నైన్త్ క్లాస్. రోజు ఎలా వెళ్ళడం ఎలా ఉంది మరి మీకు? చాలా భయంకరంగా ఉంది. మరి ఏంటి, బ్రిడ్జ్ చేస్తే మీకు ఇబ్బందులు కలుగుతాయా? అవునా? చాలా మంది గ్రామంలో సదుపాయాలు లేక చాలా మంది ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయారు. మరి రోజు ఇలా వెళ్ళాలంటే నీకు భయంగా ఉంటుందా, మామూలుగా అలవాటు అయిపోయిందా? లైఫ్ జాకెట్లు ఇచ్చారు కదా, అందరికి ఇచ్చారా? ఏ క్లాస్ చదువుతున్నావు? 9th క్లాస్. రోజు ఇలా వెళ్ళడం బాగుందా నీకు? భయంగా ఉంటుంది. మరి ఏంటి మీ డిమాండ్ ఏంటి? బ్రిడ్జ్ చేస్తే బాగుంది. బ్రిడ్జ్ చేస్తే అంటే అటేస్తే అటు ఆచంట వెళ్ళడానికి బాగుంటుంది, మీకు గన్నవరం వెళ్ళడానికి బాగుంటుంది? గన్నవరం వెళ్ళడానికి. నీ పేరేంటమ్మా? ఏ క్లాస్ చదువుతున్నావు? 6th క్లాస్. ఏంటి మీకు ఇబ్బంది ఏంటి? గోదావరి మీద వెళ్ళడానికి ఇబ్బంది. బిజీ చేస్తే బాగుంటుంది. లైఫ్ జాకెట్లు ఇచ్చినా భయంగానే ఉన్నదా? భయమే కదా. మరి భారీ వర్షాలు వస్తాయి, ఆ టైంలో ఏం చేస్తారు? వరద వస్తుంది, అప్పుడు ఎలాగే. సార్ మీరు చెప్పండి, అంటే నిత్యం కూడా విద్యార్థులు ఈ విధంగా వెళ్ళడం ఒక సాహసమే అంటే ఏంటి సార్, ఎటువంటి డిమాండ్? మాకు చాలామంది వచ్చారండి, బ్రిడ్జ్ చేస్తారంటున్నారు. లేదు కాదండి, పిల్లలకైనా లేకపోతే ఒక గర్భిణీ స్త్రీలకైనా, ఒక ఒంట్లో బాబుతో ఎవరికైనా అర్జెంటుగా పాపం ఇప్పుడు ఎంతకంత కొంచెం ఇంజిన్ పడవ అయి ఉండటం వల్ల కొంచెం ఎంతో అప్పటి మీద పొలం మీద ఇప్పుడు కొంచెం మెరుగు అనిపించింది. అయినా సరే ఒకవేళ పడవ పక్కన ఉంటే ఇక్కడికి వచ్చి చాలా ఇబ్బంది పడిపోయి టైం అయిపోతుంది. పాపం గర్భిణీ స్త్రీలు ఉన్నారంటే అప్పటికప్పుడు ఇక్కడే ప్రసవం పొంది వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అయినా కానీ అలాగే జీవనం కొనసాగిస్తున్నాం మేము. కాదంటే మంత్రి గారు కానీ అదే ఎమ్మెల్యే గారు కానీ పైన ఎక్కడ ఎవరైనా సరే కొంచెం మాకు శ్రద్ధ వహించి, అంటే ఎప్పటి నుంచో బ్రిడ్జి పడుతుందని కూడా శంకుస్థాపన కూడా జరిగింది, ఎందుకు ఆగిపోతుంది అసలు? శంకుస్థాపన చేస్తున్నారండి, అవుతుంది అంటున్నారు. మేమే ఆశగా అవుతుంది అనుకుంటున్నాము. కాదండి, అలాగే డిలే అయిపోతుంది. ప్రస్తుతానికి అయితే ఏమీ లేదండి. మాకు బ్రిడ్జ్ చేస్తే చాలా అందరికి కూడా చాలా మంచిది. చాలా వరకు గ్రామం సరైన సదుపాయాలు లేక చాలా వరకు ఖాళీ చేస్తారండి. చాలామంది కూడా పిల్లలకి చదువు నిమిత్తం కానీ అదే ఒంట్లో బాగుపోవడం కానీ దేని గురించి అయినా చాలామంది సగం ఖాళీ చేస్తారండి. ఇలాగే ఉన్న వాళ్ళు కూడా చాలామంది కూడా వాళ్ళకి పాపం ఇక్కడే జీవనాధారం, తోటలో కూలి పని చేసుకుని జీవనాధారం, బయటికి వెళ్ళి బతకాలంటే బతకలేరండి. అందుకని ఇంకా వాళ్ళే ఇక్కడే ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో కొద్ది గొప్ప ఇక్కడ పని చేసుకుంటా అలాగే జీవనం కొనసాగిస్తున్నారండి. బయటికి వెళ్ళి అంత ఇది లేదండి ఇంకెవరికైనా. ఇక్కడ వెళ్ళి వాళ్ళు అయితే కొంచెం కొద్ది గొప్ప ఉన్న వాళ్ళు అయితే వెళ్ళిపోయారు.
లేని వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉండిపోయి అలాగే పిల్లల్ని స్కూల్కి పంపిస్తుంటా అలాగే బిక్కుమంట ఎప్పుడు వస్తారా సాయంత్రానికి, పొద్దున వెళ్ళిన వాళ్ళు సాయంత్రం వస్తారు అని అలాగే వాళ్ళు వచ్చే వరకు ఎదురు చూస్తా కూర్చుంటారండి. అది ఇప్పుడు అయితే అంతకంత పర్లేదు. ఫ్లోటింగ్ ఎక్కువ ఉందంటే మట్టుకి పాపం ఇంటి దగ్గర వాళ్ళు గొడవండి, వాళ్ళు వచ్చే వరకు రేవుల దగ్గర పడిగాపులు పడి కూర్చుని చూసి అంత ఇది ఉంటుందండి. అలాగే జరుగుతుందండి. ఏమన్నా మాకు బ్రిడ్జి అంటూ వేస్తే మాకు చాలా మేలు చేసినట్టు ఉంటుందండి. నా పేరు గణేష్. నేను 8th క్లాస్ చదువుతున్నా. నేను స్కూల్కి వెళ్ళి చదువుకోవాలంటే డైలీ పడవ దాటాలి. మాది అయోధ్య లంక. మేము పడవ దాటాలి డైలీ స్కూల్కి వెళ్ళాలంటే. కొంచెం బ్రిడ్జ్ వేయాలని కోరుతున్నాను. పడవలో మరి మీకు భయం వేయట్లేదా మార్నింగ్ సాయంత్రం రావాలంటే? భయం వేస్తుంది. అయినా మొన్న సుభాష్ వచ్చి లైఫ్ జాకెట్స్ ఇచ్చారు. కొంచెం తగ్గింది. హై స్కూల్ వాళ్ళకి ఇచ్చారు. దానివల్ల బ్రిడ్జ్ వేయమని కోరుతున్నాను. బ్రిడ్జ్ మీ చిన్నప్పటి నుంచి కూడా అలాగే ఉంది. అలాగే ఉంది. నమ్మకం ఉంది నీకు ఏమన్నా? ఇప్పుడు వేస్తారని ఉంది. అంటే అప్పుడు పితాని సత్యనారాయణ గారు మాకు శంకుస్థాపన చేశారు. కానీ మధ్యలో ఆగిపోయింది. మళ్ళీ వైసీపీ పార్టీ వచ్చిందని బ్రిడ్జ్ వేస్తారని కోరుతున్నాను. ఎంతమంది వెళ్తారు డైలీ? దగ్గరగా 50-60 మెంబర్స్ ఉంటారు. ఏ ఊరు? గన్నవరం వెళ్ళాలా? నేనైతే గన్నవరం అని, హై స్కూల్ వాళ్ళు అయితే లంకల గన్నవరం. అందువల్ల కోరుతున్నాం బ్రిడ్జ్. నా పేరు మట్టపర్తి దివ్య. మాది అయోధ్య లంక. రోజు పడవపై ప్రయాణం భయంగా ఉంటుంది. మాకు చుట్టూరు గోదావరి ఉంటుంది. మేము రోజు గోదావరి మీద ఇంజనం పడవల మీద దాటాలంటే మాకు చాలా భయంగా ఉంటుంది. మాకు బ్రిడ్జి వేస్తే చాలా బాగుంటుంది. మాకు 2014లో బ్రిడ్జికి శంకుస్థాపన చేశారు కానీ వేయలేదు. మాకు బ్రిడ్జి వేస్తే చాలా బాగుంటుంది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.